కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు సంఘీభావంగా ఈరోజు జర్నలిస్టుల యూనియన్లు కూడా ఇంద్ర పార్క్ వద్ద ధర్నాకు దిగారు. అయితే హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. అయితే జర్నలిస్టులతో మాట్లాడదాం. అసలు వేజ్ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. దీనిపైన వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి సార్, జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి? అసలు వేజ్ బోర్డు కూడా ఏ గవర్నమెంట్ కూడా అమలు చేయట్లేదు ఇప్పటివరకు కూడా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము దాదాపు 40 కార్మిక చట్టాలను, పాత చట్టాలను మొత్తం రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చింది. అందులో జర్నలిస్టు చట్టాలు కూడా ఉన్నాయి, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఉంది. ఎన్నో చట్టాలను కూడా ఇవాళ ఉన్న వాటిని అమలు చేయకపోగా ఉన్న వాటిని మొత్తం రద్దు చేసి కొత్త చట్టాలు తెద్దామని ప్లాన్ చేస్తున్నది. కాబట్టి దీన్ని మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి. కోడ్ల సిస్టమ్ అనేది చాలా ప్రమాదకరం. ఇలా కార్మిక లోకానికి చాలా ప్రమాదకరం. కార్మికుల సంక్షేమాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నది. కాబట్టి ఇలా జర్నలిస్టులకు కూడా ఉన్న వేజ్ బోర్డులు కూడా ఎక్కడ ఏ సంస్థ కూడా అమలు చేయటం లేదు. ఉన్న చట్టాలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే ఇంకోవైపు ఈ చట్టాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ పనితీరును, కేంద్ర ప్రభుత్వ తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే జర్నలిస్టుల హక్కులని, జర్నలిస్టుల కొత్త చట్టాలను తీసుకొచ్చి ఉన్న చట్టాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేస్తున్న సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా సంఘీభావం తెలియజేస్తూ దీనికి మద్దతుగా, ఈ సమ్మెకు మద్దతుగా జర్నలిస్టులు కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కోడ్లను రద్దు చేయాలి, కోడ్లను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కొన్ని మీడియా సంస్థలకు కూడా ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది కదా, గతంలో కూడా ఉద్యమాలు జరిగాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీడియాలో కార్పొరేట్లు ప్రవేశించడం. సరళీకృత ఆర్థిక విధానం నేపథ్యంలో మీడియాలోకి రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వమే మీడియాలోకి కార్పొరేట్లను ప్రవేశపెట్టి ఇవాళ చట్టాలను నీరు కారుస్తుంది. నిజంగా వర్కింగ్ జర్నలిస్ట్ చట్టంతో పాటు కనీస వేతనాల చట్టం ఇవాళ చాలా ఉన్నాయి. ఈ చట్టాలు అమలు చేయాలని చెప్పి ప్రత్యేకంగా వేజ్ బోర్డు చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నియమించి వేజ్ బోర్డు వర్కింగ్ జర్నలిస్టులకు వేజ్ బోర్డు అమలవుతుందా లేదా పరిశీలించి సమీక్షించి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడానికి ఒక సీనియర్ ఐఏఎస్ని నియమించమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయలేదు. దీన్ని ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చేస్తుందో ఇవాళ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతుందంటే 44 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లో మార్చేసి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం చేస్తోంది. దీన్ని ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. ఇవాళ కనీస వేతనాలు లేక ధరలు పెరిగి అసలు దేశంలో దుర్భర పరిస్థితులు ఇవన్నీ పక్కన పెడితే మీడియాకు, జర్నలిస్టులకు కనీస స్వేచ్ఛ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం పౌర స్వేచ్ఛను మనం మీడియా స్వేచ్ఛగా చెప్తున్నాం. మీడియాకు స్వేచ్ఛ ఏది? ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామంటే అన్ని ఆంక్షలు పెడుతున్నాయి. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, అడ్డుకుంటున్నారు, జైళ్ళలో పెడుతున్నారు. ఇట్లాంటి మంది చాలా సీనియర్ జర్నలిస్టులు అందరూ ఇవాళ దేశంలోని దాదాపు 800 మంది జర్నలిస్టులు దేశవ్యాప్తంగా అన్ని జైళ్ళల్లో ఉన్నారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకే IFWJ నేతృత్వంలో, TWJF నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం. వెంటనే ఇప్పుడు ఈ 44 చట్టాలు రద్దయ్యే 44 చట్టాల్లో 2 వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలు కూడా ఉన్నాయి. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. సార్, ఇప్పుడు జర్నలిస్టులకు ప్రభుత్వం హౌసింగ్ సైట్స్ కూడా ఇస్తా అని చెప్పింది. కొన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా హౌసింగ్ సైట్లు ఇవ్వట్లేదు. ఇలా గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా దాదాపు 9.5 years గత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి చాలా హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వం మోసం చేసింది జర్నలిస్టులకు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ఎలాంటి న్యాయం చేయట్లేదు, ఏ సమస్య పరిష్కరించలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పేసి ఒక సాకు చూపిస్తున్నది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు దీనికి సంబంధం ఉండదు. జర్నలిస్టులకు చిత్తశుద్ధితో ఇవ్వాలంటే, స్థలాలు ఇవ్వాలంటే ఏదో రూపంలో ఇవ్వచ్చు ప్రభుత్వం. కానీ ఆ పేరుతోటి, కోర్టు పేరుతోటి ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మేము ఊరుకునేది లేదు. జర్నలిస్టులంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా దీన్ని, ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం చేయకుండా జర్నలిస్టులకు చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము త్వరలోనే పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాము. ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. న్యాయంగా రావాల్సిన జర్నలిస్టులకు రావాల్సిన కనీస న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతున్నది. కార్మిక వర్గం అంతా
ఈ సార్వత్రిక సమ్మె పూనుకుంటున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 45 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకువచ్చింది. దాని పరిణామ క్రమంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర, తెలంగాణ, గుజరాత్ ప్రభుత్వాలు ఇవాళ 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచారు. దానికి జీవోలు, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్య చాలా గర్హనీయమైనది. కార్మిక వర్గం ఎంతో పోరాటాలు చేసి, శ్రమ చేసి, వాళ్ళు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి 8 గంటల పని విధానం సాధించుకున్న తర్వాత ఇవాళ దాన్ని 10 గంటలు పెంచడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇదే కాకుండా ఇవాళ కార్మిక చట్టాలను రద్దు చేయడం ద్వారా ముఖ్యంగా పాత్రికేయులకు, పత్రికా రంగంలో పనిచేసే పాత్రికేయులకు మాత్రమే చట్టాలు ఉన్నాయి. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ బాగా విస్తరించింది. వీటికి చట్టాలు లేవు. చట్టాలు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు వాటిని విస్మరించి ఉన్న చట్టాలను తీసేసి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహించి ఈ కోడ్లను తీసుకొచ్చి కోడ్ల ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. అందువల్ల మేము అంటున్నాం ఏంటంటే ఈ కోడ్లను పూర్తిగా రద్దు చేయాలి, పాత చట్టాలన్నింటినీ పునరుద్ధరించాలి, వాటిని కొనసాగించాలి, కార్మిక హక్కులను కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. ఈ పరిస్థితి చూస్తుంటే రాను భవిష్యత్తులో కార్మిక శాఖను కూడా ప్రభుత్వం రద్దు చేసేటటువంటి వైపు కేంద్ర ప్రభుత్వం పయనిస్తుంది. అందువల్ల ఈ చర్యలను మానుకోవాలని, కార్మిక రంగానికి, పాత్రికేయులకు ముఖ్యంగా లబ్ధి చేకూరే చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్మిక వర్గం చేస్తున్నట్టు పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు కూడా ఒక తీర్పు ఇచ్చారు. అంటే వీళ్ళకు జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి ఏదైతే వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాలని, ఇప్పటివరకు కూడా దాన్ని గత ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వం కూడా అసలు అమలు చేయట్లేదు. ఇవాళ హైదరాబాద్లో దాదాపు 3 నుంచి 4 వేల మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వెంటనే జేఎన్జే వాళ్లకు దాదాపు 1200 మందికి స్థలాలు కేటాయించారు. సంతోషం. అయితే ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అది మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. అంటే మేము ఏం చెప్తున్నామంటే గతంలో ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇచ్చిన జీవోల్లోంచి జర్నలిస్టులను మినహాయించాలి. జర్నలిస్టుల కోసం ప్రత్యేక విధానం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని కొత్తగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుందని మేము సూచిస్తున్నాం. అదే సందర్భంలో సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు తీర్పును రివ్యూ చేయాలని చెప్పి ఎస్ఎల్పీకి వేసింది, గవర్నమెంట్ వేసింది. అట్లాగే జర్నలిస్ట్ సంఘాలు కూడా వేసినాయి. అందుకే మన విషయం ఏంటంటే జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం తీసుకురావాలి. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఇచ్చింది, ఓకే, మనకు అభ్యంతరం లేదు. అదే నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా విధానం తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సూచిస్తుంది. ఆ మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. అయితే కార్మికుల చట్టాల్లో భాగంగా జర్నలిస్టులకు సంబంధించిన కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛను కూడా కాపాడాలి. ఏదైతే లేబర్ కోడ్ ఉందో వాటిని వెంటనే రద్దు చేయాలి. జర్నలిస్టులకు కూడా వేజ్ బోర్డును అమలు చేయాలని చెప్పి కూడా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.